సంతోషం. ఈరోజు ఈ కడపలో మనం మీటింగ్ పెడతామని కళలో కూడా ఊహించలేదు. అది అనుకోకుండా జరిగింది. దానికి సంబంధించి మన గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేశారు. ఈరోజు ఈనాటి సమావేశానికి కడప జిల్లా యోగి రమణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యోగి రమణ యూనివర్సిటీ అసోసియేషన్ పెద్దలు, మిత్రులు రమణన్నకి, అలాగే శ్రీనివాస్కి, కడప యోగి రమణ యూనివర్సిటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా రాష్ట్ర అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మమ్మల్ని మేమేదో చేసాం, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సరే నేనేదో కొంత ఆవేశంలోనో ఏదో అది పొరపాటు ఏదో జరిగింది, నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కూడా మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పి కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం సభ్యులందరూ కూడా బయటకు వచ్చారు. అదే మోటోతో అందరూ బయటకు వచ్చారు. మనం ఏం చేయాలి, మనకు అసోసియేషన్ మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పి 27వ తారీఖు రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రోజు 2-3 గంటలు వెంకటరెడ్డి అన్న కావచ్చు, సుబ్బారెడ్డి అన్న కావచ్చు, ఇంకా ఎక్కువగా జయరామ్ అన్న కావచ్చు, ఈ మీటింగ్స్ ని పెట్టుకొని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతే ఎవరి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు, బాగుండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మేము మీటింగ్ అనౌన్స్ చేసిన వెంటనే మీరందరూ మా మాటను గౌరవించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మేనేజ్మెంట్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు వచ్చి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాం. 5 సంవత్సరాల క్రితం ఆర్గనైజేషన్ ఏర్పడింది. అప్పుడు తాత్కాలికంగా అందరం కలిసి, మీ అందరికీ తెలుసు, భాస్కర్ రెడ్డిని ప్రెసిడెంట్ గా పెట్టాం. అప్పుడు నేను ఏపీ జేఎంఏకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. అంటే ఎప్పుడు అంటే జనాలు అనుకున్నారు వీడే ఊరుకుంటాడేమో అని. ఆ సందర్భంలో 6 జిల్లాల్లో ఉన్నటువంటి అసోసియేషన్ ని 13 జిల్లాలకి విస్తరించాం. ఆ క్రమంలో నాకు కూడా కొంత అనుకోకుండా నాకు కూడా తెలియదు హెల్త్ ప్రాబ్లం రావడం. ఆ హెల్త్ ప్రాబ్లం గౌరవ సభ్యులు ఒక్క 10 మినిట్స్ మీకు కొన్ని అంటే మంచిగా చెప్దామని ఆలోచిస్తున్నాను. ఆ రోజు ఏపీజేఎంఏలో ప్రసాద్ అన్న జనరల్ సెక్రటరీగా, నేను ప్రెసిడెంట్ గా ఉన్నాం. అప్పుడు ప్రసాద్ అన్న నువ్వే ఉండు, నేను ఉండట్లేదని ఆయన ప్రమోట్ చేశాం. అది ఎక్కడ సాంప్రదాయంగా కాదు. ఆయన ఎఫిషియెంట్ మంగళగిరిలో ఉంటాడు. మన కాలేజీలో ఎవరైనా పోతే అన్న ప్రసాద్ అన్న మన వాళ్ళు వస్తున్నారు చూడండి అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ గా 13 నిమిషాల్లో బోర్డుకి వెళ్తాడు. ఓన్లీ 30 మినిట్స్. అట్లా నేను కూడా ఏదన్నా బోర్డు పోయినట్టు అని చెప్తాను. ఎవరున్నా కూడా రాష్ట్రంలో అట్లా వెళ్తా ఉన్నా. అట్లా రాష్ట్రంలో రాజధానికి దగ్గరగా ఉన్నా నేను కూడా వారంలో 3 రోజులు 2 రోజులు ఆల్మోస్ట్ 4 రోజులు కూడా పనుంటే అక్కడే ఉంటాను. అలాంటి సందర్భంలో ఈ ఆర్గనైజేషన్ బిల్డప్ చేసాం. దీనికి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటగానే అన్న కడప ప్రాశస్త్యం గురించి చెప్పారు. కడప నుంచి ఉద్యమం ప్రారంభించారు. ఆ తర్వాత పాత గవర్నమెంట్ దించేదాకా ఎవరు నిలబడరు. అందరం కలిసి 164 ఆల్మోస్ట్ 94% స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్నారు. ఇంకో పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడం జరిగింది. దీనికి ప్రతి నియోజకవర్గంలో మా కృషి ఉంది. ప్రతి నియోజకవర్గం మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా మన ఫ్యామిలీస్, మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్, మనం అందరం ఆల్మోస్ట్ మనం అందరినీ మొబైలైజ్ చేయకపోయినా కూడా మనం మన దగ్గర ఉన్న వాళ్ళని 60-70% ప్రతి మేనేజ్మెంట్ మొబైలైజ్ చేసాం. ఆ గవర్నమెంట్ దించాం.
రాష్ట్రంలో ఒక అసోసియేషన్ ఉందనేటువంటి గుర్తింపును తీసుకొచ్చాం. ఢిల్లీకి 2 సార్లు పర్యటన జరిపాం. ఈ రాష్ట్రంలో స్టేట్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని కూడా తెలియజేశాం. యూజీసీలో కూడా ఈ ఫీజులు కామన్ ఫీజు అక్కడి నుంచే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఏఐసిటి ఒక ఫీజు ఫిక్సేషన్ చేసింది. అలాగే ఐటీఐ కాలేజెస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీ ఎన్సీబీటీ వాళ్ళు ఒక మినిమం ఫీజు 33,000 ఫిక్స్ చేసింది. దౌర్భాగ్యం మన డిగ్రీ కాలేజెస్ కి యూజీసీ ఫీజు ఫిక్స్ చేయలేదు. ఆ విషయాన్ని కూడా మాకు డిగ్రీ కాలేజెస్ కూడా ఒక ఫీజు ఫిక్సేషన్ చేయండి అని చెప్పి మనం యూజీసీ దాకా కూడా వెళ్ళాం. ఏఐసిటిని బీసీఏ బీబీఏ అప్పుడు విజయవాడలో ర్యాలీ పెడితే మన సౌత్ ఇండియాలో మనం పెట్టినంత పెద్ద ర్యాలీ ఎవరు పెట్టలేదు. సో దీనికి అందరి సహకారం అన్ని పార్టీలో కలిసాం. అందరికీ వ్యక్తిగతంగా పార్టీ ఉండొచ్చు, అందరం ఒకటే ఉండొచ్చు. గెలిచిన తర్వాత ఒక రకంగా అంత కష్టపడి అందరం గెలిపించి వెంకటరెడ్డి అయితే ఉత్తరాంధ్ర వెళ్ళి అక్కడ బండి ముందు తిరిగి కాలేజీలన్నీ చేశారు. చేసిన తర్వాత అసోసియేషన్లో ఏ కార్యక్రమం చేద్దామన్నా దేనికి ముందుకు రావాలి. నేను అందుకన్నా మళ్ళీ మీటింగ్ పెట్టి చాలా గ్రూపులలో పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే మంచిగా చేస్తారు, గవర్నమెంట్ గౌరవిస్తుందని చెప్పారు. అలాగే చేయమని చెప్పాను. సరే వచ్చే లీడరు ఇది నేను 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను సార్. ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్లో ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే కూడా మంది బలంగా ఉంది. ఆర్థికంగా మనం వీక్గా ఉన్నా కూడా సెంట్రల్ పరంగా ఇంజనీరింగ్ కంటే మనమే బలంగా ఉన్నాం. ఇంజనీరింగ్ వాళ్ళని అడిగితే నేను అదే చెప్తాను, మీకంటే మాకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మాకే శక్తి ఉంది, మేమే ఏదైనా చేయగలమని చెప్పేసి చెప్పాం. సో ఈ సందర్భంగా చాలా విషయాలు మాకు ఒక వార్ రూమ్ అనేది ఉంది, ఒక 6 మంది. ఈ వార్ రూమ్ లో ఇప్పుడు 4 మేడ ఉన్నాం. సుబ్బన్న చెప్పినట్టుగా ప్రతి వారానికి ఒకసారి మేము ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడుకొని సమకాలీన విషయాల గురించి చర్చించుకునేవాళ్ళం. అయితే ఇక్కడ నేను ఎలక్షన్ కి నన్ను అందరూ తప్పుపడుతున్నారు, దాంట్లో నాతో అయ్యుండొచ్చేమో. నాకు నిజంగా కూడా నేను భాస్కర్ రెడ్డితో చెప్పాను, భాస్కర్ రెడ్డి అన్న నేను నెక్స్ట్ టర్మ్ ఉండను, నువ్వు ఉండాలి. అతనేమో నీవు ఉండనన్నావు కదా నేనుంటా అని చెప్పేసి ఆయన తీసుకున్నాను. సరే మేము ఎవరికి ఫోన్ చేయలేదు, నేను ప్రెసిడెంట్ గా ఉందని ఎవరిని అడగలేదు, నాకు మీరు మద్దతు ఇవ్వమని చెప్పలేదు, ఎవరిని అడగలేదు. ఇప్పటికి కూడా చెప్తారు. ఎందుకంటే మనం పనిచేసాం. చాలా గడ్డు కాలంలో ఉన్నప్పుడు 23-24 జీవోల కాలేజీలు 250 కాలేజీలు ఆఫ్ చేస్తే ఒక్క మేనేజ్మెంట్ కూడా అమరావతి కాకుండా ప్రతి ఒక్క మేనేజ్మెంట్ డీటెయిల్స్ నా ఆఫీస్లో కాల్ లిస్ట్ తయారు చేసి లాయర్ పంపించి ప్రతి ఒక్కరి చేత 10,000 మెంబర్షిప్ 10,000 కోర్టు ఫీజు కట్టించి అన్ని ఫైల్ చేస్తాం. అయిపోయినాక యాప్స్కి నేనే పంపించి కౌన్సిలింగ్ లో పెట్టించాం. ఫీజులు రాకపోతే ఫీ రెగ్యులేటరీ కమిషన్ తో మాట్లాడి కాలేజెస్ పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఇండివిజువల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకటే అడుగుతా, అన్నా మెంబర్షిప్ కట్టారా, కడితే చేద్దామన్నా అంట. మెంబర్షిప్ కట్టకపోతే ఆ అసోసియేషన్ కి విలువ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో కొద్దిగా మెంబర్షిప్ అడుగుతాం. ఆ సందర్భంగా మన రాష్ట్ర అసోసియేషన్ ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా మేడం గారు సౌరభ్ రెడ్డి గారు మేడం గారు ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. అలాగే మేడం గారు కడపలో ప్రోగ్రాం పెడుతున్నామంటే మొన్న 7వ తారీఖు మేడం గారు ₹50,000 ట్రాన్స్ఫర్ చేశారు. ప్రతి ప్రోగ్రామ్ కి నేను ఉంటాను, ఇలా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అంటే మన పైన నమ్మకంతో చాలా మంది లాస్ట్ టైం నర్సాపేట నుంచి ఒక నారాయణ వెంకటేశ్వర గారు ₹1,00,000 ఇచ్చారు. ప్రకాశం నుంచి మన నర్సిరెడ్డి రవికుమార్ 50,000 ఇచ్చారు. అట్లా నర్సిరెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగితే స్టేట్ ప్రోగ్రాము నేను ఎవరో ఒకరిని అడిగి స్పాన్సర్ చేపిస్తాం. ఇక్కడ అసోసియేషన్ ఫండ్ వాడడం అదొక, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా షిఫ్టింగ్ పనులు కానీ లేదా యాప్సీలు ఏదైనా పని ఉంటే ఆ పని చేస్తాము అన్న మీరు అది చేయండి అంట. అలాగే అసోసియేషన్ ని అడ్డం పెట్టుకొని ఎప్పుడు కూడా నా స్వలాభం కోసం నేను ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. 20 సంవత్సరాల్లో 2005 నుంచి నేను ఆర్గనైజేషన్ లో ఉన్నాను. 2000 సంవత్సరంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 23లో నేను కాలేజ్ పెట్టాను. ఈ మధ్య కొంతమంది ఫోన్ చేసి అతని యొక్క వ్యక్తిగత ఎజెండా కోసం ఈ కార్యక్రమాలను చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ చెప్పినటువంటి సందర్భం.
నా వ్యక్తిగత ఎజెండా లేదు. అలాగే మన ఏదైనా ఒక ఫెస్టివల్ పెట్టినా నేను పలానా అసోసియేషన్ ప్రెసిడెంట్ అని కూడా ఎక్కడ కూడా కింద అసోసియేషన్ ఇంతవరకు రాయలేదు. మీరు ఎప్పుడైనా చూసుకోండి మా పోస్టర్లో శ్రీ గౌతమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది అంటే తప్పితే మా ఇన్స్టిట్యూషన్ నేను బ్రాండింగ్ చేస్తా కానీ అసోసియేషన్ నేను బ్రాండింగ్ చేయను. అసోసియేషన్ కోసం నేను పనిచేస్తాను. అలాగే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో చేసే వాళ్ళకి కాలేజెస్ బాగుండవు అనేటువంటి టాక్ కూడా ఉంది. చిన్నగా మా ఇన్స్టిట్యూషన్ నాకు కూడా 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, దాదాపుగా 300 ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా చక్కగా మేనేజ్ చేస్తానే ఉన్నారు. బట్ కాలేజెస్ మనం దౌర్భాగ్యం ఏంటంటే మీడియా వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఇన్స్టిట్యూషన్ పైన వీళ్ళంతా దోచుకుంటున్నారు, దోషేస్తున్నారు అని చెప్పేటువంటి వస్తా ఉన్నారు. అది విన్నప్పుడల్లా నాకు బాధ వేస్తుంది. ఈరోజు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చేసిన తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చాయి. ఈరోజు మనం గవర్నమెంట్కి రూపాయి ఖర్చు లేకుండా మనమే హాయిగా బిల్డింగ్ కట్టుకుంటున్నాం, మనమే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మనమే పిల్లల దగ్గర ఫీజులు కట్టించేసుకొని వాళ్ళ శాలరీస్ ఇస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 ఇన్స్టిట్యూషన్స్, 16 నుంచి 17,000 స్కూల్స్, 500 ఐటీఐలు, 480 ఇంజనీరింగ్లు, 2,350 ఇంటర్మీడియట్లు, 1,188 ఆల్మోస్ట్ డిగ్రీ కాలేజెస్, అలాగే పాలిటెక్నిక్ కాలేజెస్, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో అన్నిటిలో విద్యను గవర్నమెంట్ అందించాలంటే వాళ్ళ 2 లక్షల కోట్లు కూడా సరిపోవు. మనం చేస్తున్నాం, నేను మన వాళ్ళకి అదే, మనం ఒక తలెత్తుకొని ఒక సర్వీస్ చేస్తున్నాం. దాంట్లో మనం బతుకుతున్నాం, మన కుటుంబం బతుకుతుంది, 10 మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాం. మనం తలెత్తుకొని తిరగాలి, అది చేయమని చెప్తున్నాం. మనకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. మనం ఇప్పుడు మన పార్టీకి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా ఈ అసోసియేషన్ చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మనకి ఇలాంటి విధానాలే ఉంటే ఈ ప్రభుత్వంతో ఖచ్చితంగా నడుస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తాం. అసలు ప్రభుత్వానికి వ్యతిరేకమే కాదు. ఎందుకంటే నేను ఇంతమంది మంత్రులను చూసాం, ఈ మధ్య పెద్ద ఆయన పెట్టాడు, వాళ్ళకి ఎందుకు అంత బాధ? నాకైతే అసలు ఏమి ఇబ్బంది లేదు, మంచిగా చేశారు. ఒక పార్టీ నుంచి సభ్యులు మీ పార్టీలోకి వచ్చినప్పుడు మనం సాధారణంగా స్వాగతించాలా, బయటకు పంపించాలా? అదొకసారి ఆలోచించండి. బయట పంపిస్తారు ఎవరన్నా, ఇంకా నెత్తిన పెట్టుకొని చూస్తారు. మనకి ఎవరన్నా మన కాని వ్యక్తి మన ఇంటికి వచ్చినా కూడా చేస్తారు. ఈ కింద కొంతమంది మేధావులు చేస్తున్నటువంటి పని వల్ల పైన పెద్ద స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అసోసియేషన్ నిర్మాణానికి వస్తే మనం అసోసియేషన్కి ఒక వెబ్సైట్ ఉంది, మన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అవన్నీ ఉన్నాయి, దాన్ని మనం మంచిగా మేనేజ్ చేస్తున్నాం. తర్వాత ఒక అకౌంట్ ఉంది, అకౌంటబిలిటీ, ప్రతి ట్రాన్సాక్షన్ మేము ఎక్కడ క్యాష్ ఇంతవరకు చెక్ పెట్టి డ్రా చేయలేదు, అన్ని ఆన్లైన్లోనే చేస్తాము. ఫైనాన్షియల్గా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ప్రతి పైసా ఈవెన్ లాయర్ కూడా చేస్తారు, ఫీజులు కూడా అందులో చేస్తాం. సో ఇవన్నీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు ఏ టైంకి అడిగినా కూడా మేము గ్రూప్లోనే పెట్టేస్తాం. ఎవరైనా మన అసోసియేషన్ సభ్యులైతే కనుక అడగవచ్చు. అసోసియేషన్ సభ్యులు కాకపోతే మాత్రం ఇప్పటి నుంచి మేమైతే అడిగేటువంటి రైట్ అయితే ఇవ్వం. మనం మెంబర్షిప్ కట్టాలి, మీరేం చేశారని అడగాలి, దానికి మేము జవాబుదారీగా ఉంటాం. ఇంకా నిర్మాణానికి వస్తే ఇదంతా జరిగిన తర్వాత అదే నేను చెప్పడమో కరెక్టో కాదో నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంత కష్టపడి చేసాం, ఈరోజు మన వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీ లేరు. మేము మదాన్ని మొన్న లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నేను బతిమలాడి చెప్పాను, మేము మీకు సపోర్ట్ చేస్తాం, అవసరమైతే కాలేజీకి ఇంత ఫండ్ ఇస్తాం. మనమేముంది 20,000 30,000 ఒక 1000 కాలేజీలు ఇచ్చినా లేదా ఒక 50,000 కాడికి ఇచ్చినా 5 కోట్ల ఫండ్ వస్తుంది. మంచి మేనేజ్మెంట్స్ ఇస్తే మనం ఎవరికి పేపర్ వాళ్ళకి ఇవ్వట్లేదు, నిలబడమని చెప్పాను, నిలబడలేదు. తర్వాత నిన్న నారాయణరావు గారు నిలబడితే వెంకటరెడ్డి అన్న మన టీం ఎన్ని పనిచేసింది, 5,200 ఓట్లు వచ్చినాయి. మీరు ఆయనకి 5,200 రావడం చాలా గొప్ప విషయం. ఒక్క రూపాయి ఖర్చు తీయలేదు. అసోసియేషన్ ద్వారా ఇల్లు పోయిన వాళ్ళు ఈయనే 25,000 సొంత డబ్బులు పెట్టుకొని తిరిగారు. ఆయన ఎవరికి డబ్బులు లేదు, ఓట్లకు డబ్బులు లేదు. ఆయన సెకండ్ ప్లేస్ వచ్చింది.
తర్వాత ఉత్తరాంధ్రకి ఉపాధ్యాయ మెన్స్ వచ్చింది. మేమందరం మీటింగ్ పెట్టుకొని జయరాం అన్నని ప్రపోజ్ చేసాం. జయరాం అన్న ఎందుకంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ ఈసీ మెంబరు, ఓ మంచి ఫిజిక్స్ ఫ్యాకల్టీ, మంచి ఇన్స్టిట్యూషన్. అలాగే మేము 2010-12 నుంచి స్కాలర్షిప్ ఇన్స్టిట్యూట్ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి అటెండ్ అవుతూ ఉండేవారు. అలాగే వీళ్ళందరితో పోల్చుకుంటే ఈయన చాలా మంచి క్యాడర్. వీళ్ళ ఫ్యామిలీలో ఐఏఎస్ ఉన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈయన ఏదైనా యాక్సెస్, ఇప్పుడు విజయ్ గారు కానీ మా ఫోన్లోనే మాట్లాడుకొని పనిచేసుకుంటారు. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆమెతోనే టిఫిన్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అలానే ఎక్కడ మేము ఎక్స్పోజ్ కావాలా, ఇప్పుడు ఫలానా ఆయన ఫలానా పార్టీని వాళ్ళే ముద్రేస్తున్నారు. నేను కాదురా బాబు అని చెప్పినా కూడా ముద్రేసే పరిస్థితి వచ్చింది. సో ఈ క్రమంలో వాళ్ళు అన్ని చర్చలు జరిపారు. వాళ్ళు ఒక్క మనిషి కోసం ఈ అసోసియేషన్ ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజు ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం మీరే హర్షిస్తారు, మీరే గౌరవిస్తారు, మీరే ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మీ అందరితో నా ప్రపోజల్ ఏంటంటే, ఈ అసోసియేషన్ ఒక మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ గా తీసుకెళ్దాం అనేది నా అభిప్రాయం. మనందరికీ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ లెవెల్ నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ అని. అలాగే మనందరికీ స్కూల్స్ ఉన్నాయి. ఈ అసోసియేషన్ ఒక మల్టీ లెవెల్ ఆర్గనైజేషన్ గా తీసుకెళ్ళి ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్ ఈ అసోసియేషన్ కింద ఉండి, మనం ఎక్కడైనా ఒక రీజనల్ లో మీటింగ్ పెట్టామంటే అక్కడున్న వాళ్ళు మనల్ని పిలవాలి, వీళ్ళని పిలిస్తే వెళ్దామనే స్థాయికి వెళ్ళే తీసుకురావాలనేది నా కోరిక సార్. అది దానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని, ప్రతి ఒక్కరూ కనీసం రోజులో వారంలో ఒక రోజున ఒక అరగంట అసోసియేషన్ కేటాయించలేదు. నాకున్న బిజీలో నేను ఎక్కువ టైమే కేటాయిస్తాను నా సొంత పనుల కంటే కూడా. సో స్కూల్స్ ని దీంట్లోకి తీసుకొస్తాం, జూనియర్ కాలేజీలు తీసుకొస్తున్నాం, అలాగే పీజీ కాలేజెస్ కూడా తీసుకొస్తున్నాం. అందరినీ ఒక అసోసియేట్ అయ్యి, ఇప్పుడు నిన్న మంగళగిరిలో ఒక అబ్బాయి నాకు MBA MCA ఉంది, మీరు మమ్మల్ని ఆ శిక్షణలో చేర్చుకోలేమని చెప్పాం. ఇప్పుడు మన ద్వారాలు తెలిసి ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా బాగుంటుందంటే అందరూ చప్పట్ల ద్వారా అసద్వారాల ద్వారా. అట్లనే స్కూల్స్ కి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే జూనియర్ కాలేజీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఎవరైతే రాజధానికి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. లెటర్స్ కూడా మనమే మన ఆఫీస్ నుంచే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు 5 ఏళ్లలో జూనియర్ అయినా ప్రసారం అవసరమైతే అన్న మనం లెటర్ పంపించాక నేనే తయారు చేసి పంపిస్తా. నిన్న ఫీజు దీనికి మన సిలబస్ ఫ్రేమ్ వర్క్ కూడా నేను మన అసోసియేషన్ లో కూడా ఏదైనా ఒక లెటర్ తయారు చేస్తే నా సొంతంగా నేను ఎవరికి ఫార్వర్డ్ చేయను. మనలో నలుగురికి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఓకే అంటే ఫైనల్ అవుట్పుట్ ఇస్తాం. నిన్న మేడం గారికి కూడా సిలబస్ పైన లెటర్ పంపించాం, మేడం గారికి ఓకే అన్నారు, అందువల్ల మనం సబ్మిట్ చేయగలం. సో పెద్దవాళ్ళకి మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు మనది ఎస్టాబ్లిష్మెంట్, మనకి ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్న సమస్యల గురించే మనం చర్చించుకున్నాం. టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళ టీచింగ్ వాళ్ళు వస్తాయి. మనం ఎస్టాబ్లిష్మెంట్ లో పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఫైనాన్షియల్ గా బలంగా ఉంటాం. అందుకే మీకు రేపు ఎన్సిటీ కూడా ఇప్పుడు దాకా మీకు ఎన్సిటీ ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. ఇప్పుడు వరకు బిఎడ్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ 1 year బిఎడ్, 2 year బిఎడ్, 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్, అలాగే బిపిఎడ్ ఇస్తుంది. మన ఓన్ క్యాంపస్ లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ మాత్రమే ఎన్సిటీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తా ఉంది. అంటే అన్ని ఒక గూటికి వస్తున్నాయి, ఒక గూటికి తీసుకొస్తున్నారు. సో మనం కూడా మన యొక్క ఎగ్జిస్టెన్సీ బాగుండాలంటే ఒక జూనియర్ కాలేజీతో బతకలేము, ఒక డిగ్రీ కాలేజీతో బతకలేము. మనం కూడా మల్టిపుల్ కోర్సెస్ ని తీసుకొని చేద్దాం అనేది నా ఉద్దేశం. దీనికి అసోసియేషన్ సపోర్ట్ చేస్తారు. మీకు అప్లికేషన్ పెట్టించే ప్రాసెస్ లో కానీ అన్ని రకాలుగా. ఎందుకంటే ఇప్పుడు మనం నన్ను చాలా మంది అడుగుతారు, మా ఊర్లో అడిగిన కూడా నేను చెప్తా, ఏ ఇబ్బంది లేదు పెట్టుకోండి, నడిస్తే అందరం నడుస్తాం, నడవకపోతే ఏం లేదు. ఇప్పుడు ఒకరు ఇటు పెడితే నాకేమైంది, నేను ఎప్పుడు అనను. మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉండి నువ్వు నిలబెడుతున్నావు, నేను దర్శనం పెడతాను, పెట్టుకున్నాను, మంచిది, మా ఎదురుగా పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది. నాకు టాలెంట్ ఉంటే నాకు వస్తారు, నీకుంటే నీకు వస్తారు, మనకి ఇబ్బంది ఏం లేదు.
చేయమని చెప్తాను. సో అట్లా మన ఆర్గనైజేషన్ని ఒక లెవెల్కి తీసుకెళ్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఇలా ఎలా అయితే నిర్ణయం తీసుకున్నామో అలానే నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ కూడా మనతో మాట్లాడే విధంగా చేద్దాం. మనం చర్చలు మన ఫోటోలు దిగడం కాదు, మనం ఒక 10,000 మందితో మీటింగ్ పెడితే మన దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళతో ఫోటోలు దిగే పరిస్థితి తీసుకొద్దామని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేడం అంటుంది మీరు ఎమ్మెల్యేస్ ఇట్లాంటి. నెక్స్ట్ మేడం మేము అందరూ టీచర్స్ ఈరోజు కొంతమంది ఉన్నారు పోరాడుతున్నారు. మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గ్రాడ్యుయేట్స్ అందరికీ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. మన దగ్గర ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అందులోనే మన అసోసియేషన్ ఒక ఇన్ఛార్జిని పెడుతున్నాం. అలాగే మా ఆఫీస్ నుంచి ప్రజెంట్ నడిచేదాకా ఒక 2-3 ఎంప్లాయీస్ పెట్టినా మేము ఈ వ్యవస్థనంతా కూడా చేసి ప్రతి ఇన్స్టిట్యూషన్ లో మీకు ఓటు ఉందంటేనే మీ ఇంటి దగ్గరికి వస్తారు. మన గ్రామంలో మీరు చూడండి, ఓటు ఉంటే ఆ ఇంటికడి 10 మంది వస్తారు, లేకపోతే ఓటు లేదంటే మనం ఎవరో తెలియదు. అలాగే గ్రాడ్యుయేట్స్ చేసుకుందాం. మనం అందరం కూడా టీచర్స్ కూడా టీచర్ ఎమ్మెల్సీ కూడా మనం ఎలిజిబుల్. మనం అందరం రిజిస్ట్రేషన్ లిస్ట్ లో పంపిస్తాం. అక్కడ ఉన్న రిజిస్ట్రార్స్, ఆర్ఐఓస్, అలాగే డిఓస్ తో మాట్లాడి ఇలా వ్యవస్థనంతా కూడా ఒక పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ఆర్గనైజేషన్ ప్రపోజల్. ఈ రెండోది సార్, మన డిగ్రీ కాలేజెస్ బాగు కోసం మనం చాలా వెనుకబడిలో ఉన్నాం. మేము కూడా వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చాం. మనం ఆన్లైన్ ద్వారా మన కాలేజెస్ అందరికి కూడా మన వాళ్ళు ఎక్కడైతే ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అసోసియేషన్ ద్వారా చేయాలనేది నా నిర్ణయం. ఎందుకంటే ఇది మొన్న కూడా నేను చెప్పాను, మీరు దిగిపోయారంటారు. అందుకే నేను మళ్ళీ బాధ ఏంటంటే మనం చెప్పి చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ బాధ్యత ఇక్కడ ఎవరున్న అసోసియేషన్ లో ఈ టీం అంటే ఒక ఫ్యామిలీ లాగా నేను కోరుకునేది ఏంటంటే, చాలా ఇబ్బందులు ఉంటాయి మనకు, మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల దూరం అవుతాం. బట్ మనం అందరం ఎవరీ 3-4 మంత్స్ కూడా రీజనల్ మీటింగ్స్ పెట్టుకొని అందరం కలిసే కార్యక్రమాన్ని మళ్ళీ మనం గతంలో ఎలా జరిగిందో అలా మొదలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం. కంప్లీట్ ఆన్లైన్ లో ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా సహకరించి రాష్ట్రంలో మనకు 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. 11 యూనివర్సిటీస్ నుంచి మనకు మెంబర్షిప్ ఉంది. ఎందుకంటే 6 మంది ఇప్పుడు ప్రజెంట్ అయ్యారు. అందులో మనం యూనివర్సిటీకి అభినందనే ఉన్నాం. మిగతా యూనివర్సిటీస్ ఈవెన్ గుంటూరులో కొంత భాగం కావచ్చు, గుంటూరులో అయినా మేమే వెళ్ళాలి ఏదైనా ఇష్టం ఉన్నా, కృష్ణ కావచ్చు, వెస్ట్, ఈస్ట్, సో అన్ని జిల్లాల నుంచి కూడా అసోసియేషన్లో వస్తారు. లేదు ఇవన్నీ లేదు మేము మీతో పనిచేస్తాం అని మేము ఎలక్ట్ అయినటువంటి అసోసియేషన్ వస్తామన్నా కూడా అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తాం. ఇందులో ఎక్కడా బేసిజాలు లేవు, అసలు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, పార్టీ లేదు, కులము లేదు. మనమందరం ఎవరు ఫోన్ చేసినా నేనైతే మన అందరినీ నేను వయసులో చాలా చిన్నవాడిని, ఇక్కడ ఉన్న కరెస్పాండెన్స్ తో పోల్చుకుంటే అందరితో నేను అన్నానే పలకిస్తా. ఎవరిని చిన్న మాట ఎవరైనా కూడా ఎప్పుడు అన్నాను, మా స్టాఫ్ను కూడా. ఎందుకంటే మనం గౌరవంగా మనం చేసుకోవాలి, మనం మాట్లాడే తీరు బాగుండాలి. మీరు మనం అంత అసోసియేషన్ నిర్మించి మనం బయటకు వస్తే వాళ్ళు ఎలక్షన్ జరుపుకొని మన కడపల మీటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వీరందరికీ ఫోన్ చేసి మీరు మీటింగ్ పెట్టకండి, మీరు వెళ్ళకండి, ప్రకాశం జిల్లాలో కూడా ఆయన కోరలేరు, ఆయన అలా ఈయన ఇలా ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? మనం ఏమైనా ఆస్తులు పంచుకుంటున్నామా? ఏమైనా వస్తుందా? దీంట్లో ఉన్న టైం అంతా కిల్ అయిపోతా ఉంటుంది. సో కనుక ఇవన్నీ ఒక మన కాలేజీలో మంచి కోసం. ఈ రోజు రాష్ట్రంలో సౌత్ ఇండియా తీసుకుంటే మనం ఎడ్యుకేషన్ లో చాలా వెనుకబడి ఉన్నాం. మన డిగ్రీ కాలేజెస్ ఇంకా వెనుకబడి ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు అన్ని జిల్లాలకు ఆక్యుపై చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ లో ఆదిత్య శేషారెడ్డి గారిని మన మీటింగ్ లో నేను అన్న తర్వాత ఆదిత్య శేషారెడ్డి గారు ఎంకరేజ్ చేసి కూడా
ఈ ఆర్గనైజేషన్ కూడా ఆయన సపోర్ట్ గా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన ఈరోజు అన్ని జిల్లాల్లో వచ్చి డిగ్రీ కాలేజీలు పెడతాం, కడపలో పెడతాం, చిత్తూరులో పెడతాం, ఒంగోలులో పెట్టాం. అలానే ఆయన ఏమన్నా మనకి మన స్టేట్ అసెస్మెంట్ డైరెక్ట్ గా మెంబర్షిప్ ఇవ్వాలి, ఓన్లీ యోగి యూనివర్సిటీకి ₹1,00,000 వాళ్ళు అడిగితే ఇచ్చారు. నేను అడిగాను, ఒక 10 లక్షలు ఇవ్వండి, రాష్ట్రంలో అసోసియేషన్ బిల్డింగ్ కడదామని చెప్పారు. పలకలేదు. ఇట్లే అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళు ఒక ఉన్నతమైన భావంతో ఉంటే అందరం బతుకుతాం, అన్ని కాలేజీలు బతుకుతాయి. గ్రామీణ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు ఉంటే ఉన్నత విద్యలో రాష్ట్రం గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. జిఆర్ఈ రేషియో పెరగాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మనం డిగ్రీ చదివిస్తే వాళ్ళు రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఎక్కడైనా, సపోజ్ ఆడపిల్లలు చూస్తే నాకు తెలిసి చాలా మంది ట్యూషన్స్ చెప్తున్నారు. చిన్న చిన్న ట్యూషన్ సెంటర్ వెళ్ళిన నెలకి మనం ₹500,000 ఇస్తున్నాం మన పిల్లల్ని పంపించి. అలా బతకడానికి కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడదాం, మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సభాముఖంగా మొన్న జరిగిన మనం మీ అందరికీ ఈ అప్లికేషన్ ఒకటి, 5 years అప్లికేషన్ ఒకటి, తర్వాత ఈ అప్లికేషన్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా తీసేయాలి. అలాగే GOMS నెంబర్ 36 ని పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తున్నాం. ఈ మధ్య సిట్టింగ్ పెట్టే 1000 స్క్వేర్ ఫీట్ ఉండాలని చెప్తున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అంతకుముందు 77 జీవో ఇచ్చి కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. కాబట్టి ఈ పీజీ కాలేజీలకు సంబంధించి మళ్ళీ మనం అందరి పీజీ వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దానికి కూడా మనం గవర్నమెంట్ తో మాట్లాడి చేస్తాం. అలాగే ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే పోదు, కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మనల్ని గౌరవ మంత్రి గారు మనకు చెప్పారు, దానికి మనం ఏ విధంగా పెడితే బాగుంటుంది అనేది ఒక నోటింగ్ అన్నారు, ఇస్తే మనం చేస్తాం. నిన్ననే సింగిల్ మేజర్ మీద 2వ స్టెప్ మనం 30 years లీజ్ వచ్చేసింది. అలాగే ప్రిన్సిపల్ అకౌంట్ లో అందరికి డబ్బులు వస్తున్నాయి, అది మీ అందరికీ తెలిసి లాస్ట్ 5 years లేవు. నిన్నంటే పూర్తిగా అయిపోయినా ఆ వచ్చిన డబ్బులు మన దాంట్లో పడ్డాయి కాబట్టి మనం తీసుకొని చెప్పుతో డ్రా చేసుకోవడం లేదా అకౌంట్ చేసుకునేటువంటి అవకాశం కలిగింది. సింగిల్ మేజర్ కూడా తీసేసి దాన్ని డబుల్ మేజర్ కొంచెం ఇంకో రకంగా చేస్తారు. తర్వాత కామన్ అప్లికేషన్ ఫీజు పెట్టమంటున్నాం. ఈ అప్లికేషన్ ఫీజులు ట్యూషన్ ఫీజు కంటే ఎక్కువైపోతుంది. మీరు ఎప్పుడు ఆలోచించారో లేదు, మనకి ఇచ్చేదేమో 10-12 వేలు, వాళ్ళు కట్టించుకున్న ప్రతి సంవత్సరం 5%, 10% పెంచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల వల్లే యూనివర్సిటీస్ యొక్క ఎగ్జిస్టెన్స్ నిలబడి ఉంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఇంకోటి అన్ని, దానివల్ల ఈ అప్లికేషన్ ఫీజు కూడా నామినల్ గా చేసి ప్రతి మేనేజ్మెంట్ కు టార్గెట్ పెట్టారు. మీకు అప్లికేషన్ ఫీజు ఇంత తగ్గిస్తున్నాం, దీనికి లైబ్రరీకి డెవలప్ చేయండి, ల్యాబ్ చేయండి, R&D చేయండి, రీసెర్చ్ చేయండి. చైనాలో 19-20 సంవత్సరాలకి ప్రమాణం వాళ్ళు అన్ని చేసి మనకు అమ్ముతున్నారు, మనమే కొనుక్కొని ఎంజాయ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఈ GST ఒకటి మళ్ళీ మాత్రం పెద్ద ప్రాబ్లం అయిపోతా ఉంది. ప్రతి యూనివర్సిటీకి మనందరికి కూడా నోటీసులు వస్తాయి, యూనివర్సిటీ వాళ్ళు GST కట్టించుకోవాలి ఈ అప్లికేషన్ ఫీజులో. కానీ తర్వాత ఈ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కూడా మనం అడిగాం. ఇవన్నీ మనం రిమూవ్ ఆఫ్ ఈ బస్సెస్ కి మనం పక్క రాష్ట్రంలో 3,000 ఉంటే మనకు 12,000 చేశారు సంవత్సరానికి. అలాగే గ్రీన్ ట్యాక్స్ పక్క రాష్ట్రంలో 200 ఉంటే ఇక్కడ 6,000 చేశారు. అదొకటి మనం ఈ బస్సెస్ కి కూడా మనం రేపు మాట్లాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే యాప్సీని ఓన్లీ కోర్సులను పరిమితం చేసి, యూనివర్సిటీ పరిమితం చేసి కమిషనరేట్ తీసుకురావాలనేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి మనం ఒక బ్రీఫ్ నోట్ ఇచ్చాం. మీకే ఇబ్బంది, మాకే ఇబ్బంది లేదు. రేపు ఏదైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ IAS ఆఫీసర్ ఉంటాడు, రూల్స్ అంటారు, మీరు చెప్పిన చేయరు. ఇక్కడ యాప్సీ మీరు పెట్టిన వ్యక్తి ఉంటాడు కాబట్టి జరుగుతుంది. యాప్సీని అట్నే కంటిన్యూ చేయమని చెప్పాం. అవన్నీ కూడా జరుగుతాయి కనుక ఇది మనం ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ఈ అసోసియేషన్లు అన్నీ సార్ KG to PGని, ఈవెన్ బిఎడ్ కావచ్చు, పీజీ కోర్స్ కావచ్చు, అందరినీ కూడా ఈ అసోసియేషన్ ఆహ్వానిస్తున్నాం. అసోసియేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మెజారిటీ సభ్యులు ఈ అసోసియేషన్ లో ఉన్నారు. పాత దాంట్లో లేని పరిస్థితుల్లో యునైటెడ్ అసోసియేషన్ గా మనం రూపాంతరం చేసి మంచిగా మార్పు చేద్దాం అనే దాన్ని కూడా మనం నెక్స్ట్ మీటింగ్ లో డిసైడ్ చేసి ముందుకు వెళ్దాం అని చెప్పి
మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు ఇంకొక పెద్ద ప్రమాదం వచ్చి ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి పేషియల్ అటెండెన్స్ పెడుతున్నాం. ఈ పేషియల్ అటెండెన్స్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి దీనికి కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. సో దాన్ని మనం తర్వాత చర్చించుకుందాం. దయచేసి ఈరోజు ఇప్పటికే బాగా కాలాతీతమైంది, మీటింగ్ కూడా లేట్ అయింది. గౌరవ సభ్యులకి రాష్ట్రం ఉన్న మన మేనేజ్మెంట్ మిత్రులందరికీ నేను సభాముఖంగా తెలియజేయడం అంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి ముందుకు వెళ్దాం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఒక మనిషిని పక్కన పెట్టి ఒక మంచిగా పనిచేసేటువంటి వ్యక్తిని అసోసియేషన్ లో ఇంక్లూడ్ చేస్తామంటే భవిష్యత్తులో కూడా మనం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కడప జిల్లా మిత్రులకి, ప్రెసిడెంట్ కి, సెక్రటరీకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది సార్. థ్యాంక్ యూ.